డాక్టర్ వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ స్థాయి ప్రభుత్వ ఉన్నతోద్యోగి. అయితే నటనపైన సినిమాలపై ఉన్న ఆసక్తితో 2017వ సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్ వడ్లమాని 2019 నుంచి నేటి వరకు కేవలం 5 ఏళ్ల వ్యవధిలో 100 సినిమాల్లో నటించిన ఘనత సాధించారు. ప్రతి సినిమాకు విభిన్న క్యారెక్టర్లలో నటిస్తూ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. నేడు వచ్చే ప్రతి సినిమాలో ఈయనకు ఒక అవకాశం దక్కడం విశేషం. ప్రముఖ దర్శకులందరూ ఈయనకు అవకాశాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలుగులోనే కాకుండా పరభాషా చిత్రాల్లో కూడా నటించే అవకాశం ఈయనకు దక్కింది. త్వరలో ఒక తమిళ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. రోజుకి ₹1,00,000 సంపాదన వస్తుందని, ఏడాదిలో ₹1,00,00,000 తక్కువ కాకుండా ఆదాయం లభిస్తుందని ఈయన బహిరంగంగానే చెప్తున్నారు. భాషపై ఉన్న పట్టు, గాంభీర్యమైన కంఠం తదితర లక్షణాలు ఈయనకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన మకరజ్యోతి మహోత్సవాల్లో ఈయనకు ఘనంగా పౌర సన్మానం కూడా చేశారు. విశాఖ జిల్లాలోనే దాదాపు 20 సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ CEO, DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జోమా ప్రాజెక్ట్ డైరెక్టర్, GVMC అడిషనల్ కమిషనర్, BC కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో ఆయన సేవలందించారు. 1996లో గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్గా ఎన్నికై నెల్లూరు జిల్లాలో కొద్ది కాలం పనిచేసిన తర్వాత ఆయన 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు విశాఖ జిల్లాలోనే దాదాపు 20 సంవత్సరాల పాటు ఉన్నత ఉద్యోగాల్లో కొనసాగారు. అందరితో మంచిగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా నాయకులందరితో మంచి సాంగత్యం గల శ్రీనివాస్ వడ్లమాని తెలుగు చిత్రరంగంలో రానున్న రోజుల్లో భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 53 సంవత్సరాల వయసులో సీనియర్ సిటిజన్గా ఉంటూ ఏడాదికి ₹1,00,00,000 ఆదాయం ఇస్తున్న తెలుగు చిత్రరంగం తనను ఎంతో ఆదరిస్తుందని, భవిష్యత్తులో మరింత ఉత్తమ అవకాశాలతో ముందుకు వెళ్తానన్న నమ్మకం తనకుందని ఆయన గర్వంగా చెప్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీనివాస్ వడ్లమాని 1996లో గ్రూప్ 1 సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యి డిప్యూటీ కలెక్టర్ హోదాలో మొట్టమొదటిగా నెల్లూరులో కొన్ని రోజులు పనిచేసిన, విశాఖపట్నానికి 2000లో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా వచ్చాను. తర్వాత 2000 నుంచి 2019 దాకా భగవంతుడి దయతో, ఇక్కడున్న రాజకీయ నాయకుల అండతో, సహాయంతో, నేను పనిచేసే విధానంతో ట్రాన్స్ఫర్ లేకుండా ఇదే జిల్లాలో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, CEO జిల్లా పరిషత్, PD హౌసింగ్, PD DRDA, PD డ్వామా, దెన్ EDBC కార్పొరేషన్, అడిషనల్ కమిషనర్ GVMC లాంటి అనేక పోస్టులు ఇక్కడే చేసి మంచి పేరు తెచ్చుకున్నాను. మీ అందరికీ తెలుసది. అయితే 2017లో రానుండే వేడుక చూద్దాం అనే సినిమాలో ఒక చిన్న వేషం వేసే అవకాశం వచ్చింది. కళ్యాణ్ కృష్ణ గారి దర్శకులు దానికి ఆయన అవకాశం ఇచ్చారు. ఒక చిన్న వేషం. తర్వాత నిజంగా ఒక పూర్తి స్థాయి పాత్రని 2017లోనే మారుతి గారు మహానుభావుడు అనే సినిమాతో ఇచ్చారు. సో ఆ తర్వాత కొంచెం అవకాశాలు వచ్చినాయి. ఇంకా ప్రభుత్వంలో కొనసాగాలనే ఉద్దేశంతో సినిమాల మీద నేను దృష్టి పెట్టలేదు. కానీ 2018లో ఇంకొక 3-4 చిన్న సినిమాలు చేసి మన ప్రాంతం వాడైన పరశురాం, నర్సీపట్నం ప్రాంతం వాడైన పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందంలో అల్లు అరవింద్ గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు హీరోయిన్ ఫాదర్గా. అది ఒక 100 కోట్ల సినిమా అవ్వడం, మహానుభావుడు సూపర్ హిట్ అవ్వడం. ఆ తర్వాత 2019 జనవరిలో F2 సినిమా రిలీజ్ అయింది. అందులో కూడా నేను ఒక మ్యారేజ్ బ్రోకర్ వేషం వేశాను. అప్పటికి ఒక 7 సినిమాలు అయ్యాయి. అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేయలేదు, సెలవు పెట్టి హైదరాబాద్ మారి నా అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టాను. భగవంతుడి దయ, దర్శకుల సహాయ సహకారాలు, నిర్మాతల సహాయ సహకారాలతో 100 సినిమాలు పూర్తి చేశాను 5 సంవత్సరాల్లో.
ఇందులో 70 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాకు దీంట్లో బాగా పేరు తెచ్చిన సినిమాలు అంటే మహానుభావుడు, గీత గోవిందం, సుబ్రహ్మణ్యపురం, తర్వాత మంచి రోజులు వచ్చాయి. ఆ తర్వాత ఈ మధ్య 2022లో వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం, అండ్ ఈ మధ్యలో వచ్చిన పెదకాపు, భగవంత్ కేసరి, ఇలాగా ఒక 100 సినిమాల దాకా జీవితం తొందరగా వెళ్ళడం. ఆర్థిక పరంగా కూడా కొన్ని సినిమాలకి రోజుకి ₹1,00,000, కొన్ని సినిమాలకి 60,000, ఇవన్నీ వైట్ అమౌంట్సే చెప్పొచ్చు, భయం లేదు. సో అన్ని ట్యాక్స్డ్ అమౌంట్సే. సో ఈ రకంగా సుమారుగా ఏడాదికి ₹1,00,00,000 సంపాదన. 52-53 సంవత్సరాల వయసులో ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన వృద్ధుడు అనగానే ఒక సీనియర్ సిటిజన్కి ఇదంతా జరగడం నాకు భీమిలి ప్రాంతంలో ఉండే సద్గురు శివానందమూర్తి వర్యుల అనుగ్రహం, వారి అనుగ్రహం, అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇచ్చిన ఒక స్ఫూర్తి, నా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు. ఇంకా దర్శకుల్లో వస్తే పరశురాం మనవాడు, ఇక్కడ వాడు, మారుతి గారు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, ఆ తర్వాత జాగర్లమూడి సంతోష్, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల, ఇలాగా అండ్ శివనిర్వాణ, అతను కూడా వైజాగ్ అతనే. నాకు ఖుషి అనే సినిమాలో అవకాశం ఇచ్చారు, మంచి మలయాళం వేషం వేశారు, మంచి పేరు వచ్చింది. అలాగే అతను ముందు నాకు టక్ జగదీష్లో మంచి అవకాశం ఇచ్చారు. ఇక నిర్మాతలకు వస్తే దిల్ రాజు గారు, అరవింద్ గారు, మైత్రి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ వారు, ఇప్పుడు అందరూ ఎస్విసిసి వారు, ఇలా అందరూ కూడా అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఛాన్సులు ఇస్తున్నారు. సో దీనికైతే నేను 2 అనాలిసిస్లు చేసుకుంటాను, ఎందుకు మనకి ఇంత తొందరగా అవకాశాలు వచ్చాయి అంటే, ఒకటి భగవంతుడి కృప అనేది ఒకటి, 2 ఆ కళ పట్ల ఉండే మక్కువ మొదట్లో లేదు కానీ వెళ్ళే కొద్దీ పెరుగుతూ వస్తుంది. 3వది ఏంటంటే 50 సంవత్సరాల వయసులో నటుల సంఖ్య తక్కువగా ఉంది తెలుగు ఇండస్ట్రీలో. రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, నరేష్ గారు, అంతే. ఆ జోనర్లో 4-5 పేర్ల కంటే మీకు వినిపించవు. అందువల్ల తొందరగా తెలుగు బాగా మాట్లాడగలిగి, భాషల మీద పట్టుండి, క్రమశిక్షణతో ఉండి, నటన అద్భుతంగా చేయకపోయినా పాడి చేయకుండా రీజనబుల్గా నటిస్తానని ఒక పేరు, అలాగే కొంచెం క్యాజువల్గా చాలా అలవోకగా న్యాచురల్గా నటిస్తానని ఒక పేరు వచ్చింది. 2 నా గొంతుకు బాగా పేరు వచ్చింది, వాయిస్కి. రాష్ట్ర వ్యాప్తంగా నన్ను ఎవరైనా గుర్తుపట్టకపోయినా నేను ఫోన్లో మాట్లాడుతుంటే నా వాయిస్ని బట్టి మీరు యాక్టర్ కదా అని అడిగే సందర్భాలు కోకొల్లలుగా వస్తున్నాయి. సో ఇది నా బ్రీఫ్గా నా సినీ ప్రస్థానం. ఇంకా వచ్చే ఒక 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద పాత్రలు, ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయడం, పక్క భాషల్లో, ఇప్పుడు తమిళంలో కూడా వెంకట ప్రభు గారు అనే దర్శకుల ద్వారా ఎందుకంటే నేను వారితో కస్టడీ అనే సినిమా తెలుగు తమిళ్లో బైలింగ్వెల్లో చేశాను. సో తమిళ విజయ్ సినిమాలో ఒక అవకాశం ఇచ్చారు. సో ఇట్లా ఒకదాని మీద ఒకటి వెబ్ సిరీస్ కూడా చేయడం మొదలుపెట్టాను. అది మన ప్రాంతంలో కోన వెంకట గారు నాకు 3 మంచి వెబ్ సిరీస్లు, సినిమాలు ఇచ్చారు ఆయన. సో ఇట్లా ఎక్కడ ఏది ఎటు వెళ్ళినా కూడా రవికిరణ్ కోలా అని ఆయన పేరు చెప్పకపోతే నా సినీ జీవితం గురించి మాట్లాడడంలో ఒక చిన్న లోటు ఏర్పడుతుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో పసుపులేటి రాంబాబు అనే పాత్రతో నా సినీ జీవితాన్ని కొత్త పొంతలు దొక్కించాడు ఆయన. అలాగే మారుతి గారు మంచి రోజులు వచ్చాయని ఒక సినిమాలు ఫుల్ లెంగ్త్ విలన్గా ఇచ్చి, ఏమిటి ఇతను విలన్ చేయగలరా అని అంటే విలన్ అంటే ఏదో కండలు తిప్పే విలన్ కాదు, గొల్లపూడి మారుతిరావు గారు, నూతన్ ప్రసాద్ గారు, ఇలాంటి విలన్ ఇచ్చి నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కొత్త సినిమాల్లో కూడా ప్రభాస్ గారి సినిమాలో ఆయన దర్శకత్వం చేస్తున్నారు. ఇవాళ దాని పేరు అనౌన్స్ చేశారు, రాజాసాబ్. ఆ రాజాసాబ్లో కూడా ఒక కీలకమైన పాత్ర ఇచ్చారు మారుతి గారు నాకు. సో ఇట్లా రకరకాల హీరోలు అందరితో పనిచేశాను. నాని గారు, విజయ్ దేవరకొండ గారు, నాగ చైతన్య గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్, చాలా పేరు వచ్చింది ఆ సినిమాలో కూడా నాకు. సో ఇట్లా తర్వాత నెక్స్ట్ మీకు నాగార్జున గారితో మన్మధుడు 2 చేశాను, మళ్ళీ ఇప్పుడు నా సామిరంగా చేశాను, ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. సో సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో మంచి కలెక్షన్స్తో ఆ సినిమా దూసుకుపోతుంది. తర్వాత నాగ చైతన్య గారితో నేను శైలజారెడ్డి అల్లుడు, రారండో వీడికి చూద్దాం, తర్వాత మళ్ళీ మొన్న కస్టడీ అనే సినిమా చేశాను. ఇప్పుడు తండే అనే ఒక సినిమాలో కూడా వేషం ఇచ్చారు. సో ఇట్లా ఒకసారి తీసుకున్న దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, హీరోలు కానీ నాతో నటించడానికి ఇష్టపడడం, నాకు ఆదరణ ఇవ్వడం అనేది నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. 3-4 కారణాలు ఉంటాయి. 1 క్రమశిక్షణ, 2 భగవంతుడు ఇచ్చిన కొంచెం రూపం, 3 తెలుగు మీద, భాష మీద ఉండే పట్టు, 4 మాండలికాలలో ఉండే ప్రవేశం. ఇది కాకుండా అపారమైన కృప చూపిస్తున్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు, రైటర్స్. ఇది క్లుప్తంగా నా సినీ ప్రస్థానం. సో ప్రేక్షకులందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను నర్సీపట్నం, నాకు ఇష్టమైన విశాఖపట్నం జిల్లాకి నర్సీపట్నానికి ఈరోజు అయ్యన పాత్ర గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ఆయన ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం నాకు సన్మానం చేయడానికి పిలిపించారు. సో వారికి, నర్సీపట్నం ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకి నేను సర్వదా శతధా సహస్రదా రుణపడి ఉంటాను.